నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, ఒక్క ఎంపీ సీటైనా గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాల్, 3 నెలల్లో కూలిపోయేది మా అల్లాటప్ప ప్రభుత్వం కాదు, చెవెళ్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోడీ, 6 గ్యారంటీలు, ఆర్థిక సంక్షోభం ఉన్నా ఆ హామీలు నెరవేర్చే తీరుతాం, సంక్షేమంలో దేశాన్ని నమూనాగా తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 200 యూనిట్ల విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు శ్రీకారం, 3 ఏళ్లు సగటుతో రాయితీ సిలిండర్లు, ఉచిత విద్యుత్కు రేషన్ కార్డే ప్రమాణికం, 2 పథకాలకు మార్గదర్శకాలు విడుదల, లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ కన్విలాల్కర్, సభ్యులుగా 6 నియామకం, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, యూపీ హిమాచల్లో భాజపా వైపు ఎమ్మెల్యేలు, పాత బస్తీ అభివృద్ధి, మజ్లిస్ ఆటంకం, విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ 2వ దశ, వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు, అంతరిక్షంలోకి భారత దూతలు వీరే, గగన్యాన్ వ్యోమనౌకలను పరిచయం చేసిన మోడీ, 1న బారాసా చెలో మేడిగడ్డ, దశల వారీగా కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నీ సందర్శిస్తాం, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు. ఒక ఎంపీ సీటైనా గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాల్, 3 నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు, చెవెళ్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహాలక్ష్ములను కోటీశ్వరులను చేస్తామని వెల్లడి, కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోదీ, కేసీఆర్ ఏ రోజు నిరుద్యోగులు విద్యార్థుల గురించి ఆలోచించలేదు, తన కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారు, కుమార్తె నిజామాబాద్ లో ఓడిపోతే 6 నెలల్లో ఉద్యోగం ఇప్పించారు, వినోద్ కుమార్ కరీంనగర్ లో ఓడిపోతే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుణ్ణి చేశారు, సంతోష్ కుమార్ ను ఎంపీ చేశారు, కేటీఆర్ కు పదవి కావాలంటూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అనుమతి కోరారు. అంటే కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోదీ కాదా? వారిద్దరూ దోస్తులే, రాత్రి మాట్లాడుకుంటారు, ఉదయం లేవగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి తదితరులు. అమలు గ్యారంటీ, ఆర్థిక సంక్షోభం ఉన్నా ఆ హామీలు నెరవేర్చి తీరుతాం, సంక్షేమంలో దేశానికి నమూనాగా తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 200 యూనిట్ల విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలకు శ్రీకారం, 3 ఏళ్ల సగటుతో రాయితీ సిలిండర్లు, ఉచిత విద్యుత్ కు రేషన్ కార్డే ప్రామాణికం, 2 పథకాలకు మార్గదర్శకాలు విడుదల, లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ కాన్విల్కర్, సభ్యులుగా 6 నియామకం, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, యూపీ హిమాచల్లో భాజపా వైపు ఎమ్మెల్యేలు, ఒక్కో సీటు కోల్పోయిన సమాజ్ వాదీ కాంగ్రెస్, పాత బస్తీ అభివృద్ధికి మజ్లిస్ ఆటంకం, విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 1న బారాసా చలో మేడిగడ్డ, దశల వారీగా కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నీ సందర్శిస్తాం, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అంతరిక్షంలోకి భారత దూతలు వీరే, గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ, ఈసారి కౌంట్ డౌన్ రాకెట్ మనవే, 140 కోట్ల మంది ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్తారు ప్రధాని, భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లనున్నారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని 4 వ్యోమగాములను పరిచయం చేశారు. 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ 2వ దశ, వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు, 1,00,000 కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు, బయో ఏషియా సదస్సుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు, మేడిగడ్డ బ్యారేజీ కుంకుబాటు పిఎస్ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ ఎల్&టీతో పాటు ఇటీవల కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ గా తొలగించిన వెంకటేశ్వర్లపై కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం.